చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అంతకు ముందైతే ఎంత అని అనేవాణ్ణి, కానీ నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేనిచ్చే ప్రతి రూపాయి ఎందుకు అని అడగాల్సి వస్తుంది. నువ్వు కోరుకుంది విషయమే కదూ, నీకోసం కొనుక్కొచ్చిస్తానులే. ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తాగు. అవును, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనం, చనిపోవడమే మంచిది. నా వల్ల ఎవరికే మనశ్శాంతి లేదు, చావే మంచిది. ఏమ్మా, చావడానికి నా బండే దొరికిందా? ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఏంటి అమూల్య నువ్వు చేసింది? కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఏంటి చెప్పింది చేయకుండా సరాసరి దీన్ని ఇంటికి తీసుకొచ్చావు? దీనికి ఇక్కడేం పని? ఇది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ముందు దీన్ని తీసుకుని బయటికి నడు. చూడండి, అమూల్య ఇంటి కోడలు, తను ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండాలి అంటే ₹1,00,00,000 తీసుకుని రావాలని చెప్పాను కదా. డబ్బేది? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అయినా ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? చాలా తిన్నారుగా, ఇక చాలు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరమ్మా? అమూల్యకి వదిన్ని. వదినవా? అసలు రామ్కి ఆ ఇంటికి సంబంధమే లేదు అంటుంటే లేనిపోయిన చుట్టదకం మీదేసుకుని వెంట పెట్టుకుని వచ్చావా? ఎలా వచ్చావో ఆ పిల్లను తీసుకుని అలాగే వెనక్కి వెళ్ళావు. అంటే మీ కోడల్ని ఇంట్లోకి రానివ్వరా? రానిస్తాం. మేవడిగిన డబ్బులు ఇస్తే అప్పుడు రానిస్తాం. ఇవ్వడానికి వాళ్ళ దగ్గరేం లేదు. అప్పడాలు వడియాలు అమ్ముకునే మీ దగ్గర లేదేమో కానీ వాళ్ళ దగ్గర బానే ఉంటాయిలే. అయినా ఆ డబ్బుల సంగతి మేము వాళ్ళు చూసుకుంటాం. మధ్యలో నీకెందుకే? అప్పడాలు జంతికలు అమ్ముకోకుండా ఈ పనికి మరిన్ని పనులన్నీ నీకెందుకు? వెళ్ళా. మీరు చేసిన పనికి ఏం చేయాలో తెలియక కుమిలిపోతూ అమూల్య ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యేది? పోయేది అంతేగా. చూసావుగా వదినా, నేను పోయినా వీళ్ళకి బాధ లేదు. నేను ఏమైనా శశి వదిన వాళ్ళకి పర్వాలేదు. నన్ను వదిలేసే వదినా. ఎందుకు వదులుతాను? ఇప్పుడు మీరు తనని ఇంట్లో ఉండనిస్తారా లేదా? డబ్బులు లేకుండా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళండి. సరే, వెళ్తాం. కానీ ఇక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ ఒక లెటర్ రాసిస్తుంది. అదనపు కట్నం కోసం మా అత్త మామ మొగుడు కలిసి నన్నింట్లోంచి వెళ్ళగొట్టారు, కాబట్టి నాకేం జరిగినా కారణం వాళ్ళే అని లెటర్ రాసిస్తుంది. ఆ తర్వాత తనకేం జరిగినా మీరే బాధ్యులవుతారు. ఏంటి బెదిరిస్తున్నావా? అయినా మేమేమి తనని ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదే. డబ్బులు ఇవ్వకపోతే విడాకులు ఇస్తామన్నాం. మీరు అడగ్గానే వెంటనే విడాకులు ఇస్తారు. మరి విడాకులు ఇవ్వాలి అంటే
మీకున్నది మొత్తం తన పేరున రాసివ్వాలి. అంత లాగేసుకుని అప్పుడిస్తుంది విడాకులు.